హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ దిలీప్. ఈరోజు వీడియోలో ఏంటంటే బంగారుని ఎలా కలుపుతామో ఎలా స్టెప్ బై స్టెప్ చెప్తానమాట. సో ఓకే గో. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇది అయినాక దీన్ని ఇప్పుడు మనము పీసుల్లో కట్ చేసుకోవాలా. సో అదైతే మా డాడీ చూడొచ్చు, దాన్ని ఇప్పుడు కట్ చేస్తాడు. కట్ చేయరంట, దాన్ని బెండ్ చేస్తారంట. సో చూడొచ్చు, కత్తితో కట్ చేస్తుంటే కూడా కట్ కావడం లేదు అది. సో దాన్ని ఇంకా ఎట్లా ఒకటి ఇంచి దాని పీసులు చేయాలా. పెద్ద సుత్తితో కొట్టాలా, చిన్న సుత్తులతో అయితే కొట్టే కాడం. సో స్టార్ట్ స్టెప్ ఏమైనా అంటే ఇట్లా ఏదో మూసలు ఉంటాయి అన్నమాట. సో మా దగ్గర 4-5 టైప్స్ మూసలు ఉన్నాయి. సో దాంట్లో ఏదైనా ఎన్ని గ్రాములు బట్టి అది ఉంటుంది. సో దాన్ని బట్టి వేసుకోవాలా. సో వేరేది కడిమితో పాటు వేరేది కూడా వేస్తున్నాము. చూడొచ్చు, పెట్టాలా, గ్యాస్లో పెట్టాలన్నమాట ఆడ. ఇది దీన్ని బ్లోయర్ అన్నమాట అంటారనమాట. ఇది బ్లోయరు. ఇది పెట్టి ఇక్కడ స్విచ్ ఎదిగేసి ఇది ఉంటుంది. ఇది మనం ఇక్కడ ప్లగ్ పెట్టాలన్నమాట. పెడితే అప్పుడు ఎలక్ట్రిక్ ఇది పనిచేస్తుంది. సో దీని తర్వాత ఏదైతే చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే మనం ప్లగ్ అనేది పెడతామన్నమాట. సో ఈ స్విచ్లో పెట్టేస్తే మీకు చూడు సౌండ్ తెలుస్తుంది అనమాట, సౌండ్ వస్తుంది. సో మనం అయితే అట్లా కరెక్ట్ గట్టిలో ఇట్లా పెట్టుకొని చేసుకోవాలన్నమాట. అయితే మా నాయన కాలుస్తున్నాడు, చూడొచ్చు అంటుకుంటుంది. అట్లా అంటుకొని ఒక 15-20 మినిట్స్ మనకి టైం పడుతుంది అనమాట అది కరిగేదానికి. ఈ బ్లోయర్లో 20-30 మినిట్స్ పడుతుంది. చూడొచ్చు, మీకు ఇంకా ముందర క్లియర్గా చూపిస్తాను. సో మధ్యలో అయితే బంగారు అది కరెక్ట్గా నేరుగా చేసుకోవాలా. సో ఇప్పుడు చాలా ఫ్లేమ్ ఎక్కువ పెట్టినారు. మధ్యలో బంగారు ఎట్లా పడిపోకుండా చూసుకోవాలన్నమాట. మీకే తెలియచ్చు, ఆడ ఎర్ర కనపడుతుంది. ముందు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో చూడొచ్చు. సో మీరైతే చూడొచ్చు, ఇంకా బాగా అది కరిగిపోయింది అనమాట. మీరైతే ఇక్కడ చూడొచ్చు, అట్లా బాగా ఎర్రగా నిప్పులు వేసి ఎర్రగా అట్లా కాకిపోవాలి. ఫుల్ కాకుతుంటే అది మెల్లిగా మెల్ట్ అవుతుంది అనమాట. చూడొచ్చు, మీరు చూడొచ్చు అక్కడ చూడండి. మా నాయన దీంతో పట్టకరతో బెండ్ చేస్తున్నాడు. అదైతే కొంచెం కట్ అయింది, మీరే చూడొచ్చు. స్టార్టింగ్ లో బెండ్ చేసింది, దానివల్ల బంగారు అనేది ఇంకా కొంచెం గట్టిగానే ఉంది. సో దీంట్లో అయితే మధ్యలో ఎలిగారం అని వస్తుంది. ఇప్పుడు మా నాయన చేసినట్టు అది ఎలిగారము. అది బంగారుని అది కరిగించేలాగా బాగా ఎర్రగా కరిగించే ట్రై చేస్తుంది. ఎలిగారం వేస్తే చూడొచ్చు ఎట్లు తక్కువని కరుగుతుంది, బాగా ఎర్రగా కరిగిపోతుంది అనమాట. మీరే చూడొచ్చు. సో ఇదే అనమాట బంగారు కరిగి దీంట్లోకి వేసేది. సో ఇప్పుడు ఇది
సో ఇప్పుడు దీన్ని బాగా కడిగినాను. దీన్ని కడిగింది ఇప్పుడు ఆరాలి కదా, దీన్ని బాగా నేను ఇది చేస్తున్నాను, అగ్గిలో కాలుస్తున్నా ఆరిపోవాల. ఇది మంచిగా ఆయాల. కాల్చినాక సో ఎరిగా చూడొచ్చు, ఏమైనా మీకు కనపడతాయి. సో నీట్గా కాల్చుకొని ఇంకా ఆట కాల్చలేము, చేయగలుగుతున్నాం. మీరైతే చూడొచ్చు బంగారు ఎట్లా కాగుతుందో. ఈడ బాగా కాకిచ్చి దాన్ని దీంట్లో కోస్తారనమాట. అరుంజుడు దాంట్లో కోస్తారు. దీంట్లోనే పట్టుకునేది ఆ బంగారుది. మనకైతే 6 వరకు వస్తుందో అది 6 వరకు పేపర్ పెట్టుకోవాలన్నమాట. ఎంత అయితే మనం పొడిగించుకోవాలి అనేది 6 వరకు పేపర్ పెట్టుకోవాలన్నమాట. పేపర్ పెట్టుకొని ఇప్పుడు దాంతో ఆ పట్టకర ఉంటుంది చూడు, ఆ పట్టకరతో మా నాయన చేతిలో చూడు, ఆ పట్టకరతో మనము ఆ బంగారు అనేది పట్టుకోవాలా. బంగారు పట్టుకొని తీసి పక్కన వేయాలన్నమాట. సో ఇప్పుడైతే మా నాయన ఎలిగారం వేస్తాడనమాట. దాంట్లోకి వేస్తే ఇంకా బంగారు బాగా కరుగుతుంది. సో ఇప్పుడైతే చూడొచ్చు తెచ్చుకుంటున్నాడు. తెచ్చుకొని దాంట్లో ఎలిగారం వేసి అలా వేస్తాడనమాట. పొగలు కక్కుతున్నాయి. సో బంగారు ముక్కలు అంటే ఆ పక్కన చీలు పడతాయి అన్నమాట. సో చూడొచ్చు. సో ఇట్లా రాళ్ళలాగా అవుతాయి. ఇదైతే ఫినిష్ అయింది. ఇప్పుడు చిన్న ముక్కలు అయితే మనకి పక్కన పడినాయి. సో అలా అయితే పడకూడదు మామూలుగా. దాని మీద ఎలిగారమో వేస్తున్నారు చల్లారు పెట్టేదానికి, బాగా కరుగుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎత్తి వాటర్లో వేస్తారనమాట. చూడొచ్చు ఎంత హీట్ అనేది ఉంటుందన్నమాట ఫుల్. ఇది ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెంసేపు వదలాలన్నమాట. వదిలితే చల్లారుతుంది. దీన్ని నీళ్ళలో వేస్తారు. చూడొచ్చు దాన్ని ఇప్పుడైతే కింద కొడుతున్నారు, అలా కింద పడిపోతుంది. అప్పుడు ఆ పట్టకర్రతో అన్నమాట మనం పట్టుకొని ఆడ నీళ్ళు అనేది పక్కన ఉంటాయి. నీళ్ళలో అద్దల్లా ఫస్ట్ చాలా హీట్ మీద ఉంటుంది. సో మీరైతే చూడొచ్చు. సో చూడొచ్చు ఆ వాటర్, ఇది పెద్దది చాలా కదా, వాటర్లో కాకుండా ఇలా ట్యాప్లో వేసి కడుగుతున్నాను. మామూలుగా అయితే చిన్నవి ఆడ వాటర్ బౌల్ లాగా ఉంది, దాంట్లో వేస్తాము. ఇది కొంచెం ఎక్కువ కదా కాబట్టి ఇట్లా కడిగినాము. సో ఇప్పుడైతే దీన్ని చేతిలో ఎత్తుకోవచ్చు, ఏమి కాలదనమాట. సో మన బంగారు ముక్క అయితే రెడీ అయింది. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తము. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్కి. అన్నీ కూడా సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందరకు వస్తా. మీకు ఎలా వీడియోస్ కావాలంటే అలా వీడియోస్ అడగండి, చేస్తాను. సో బాయ్.